హాయ్ అండి. నమస్తే. నేను మీ సీత. వెల్కమ్ బ్యాక్ టు మన వంటగది. ఈరోజు మనం పాతకాలపు పద్ధతిలో సింపుల్గా, టేస్టీగా మా అత్తగారి స్టైల్లో రసం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా అందుకోసం స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నెను పెట్టుకొని అందులో ఒక పెద్ద చెంబుడు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని 10 నిమిషాల ముందు నానబెట్టుకొని తీసుకోవాలి. దాన్ని గుజ్జుగా ఏం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలా చింతపండు నానబెట్టుకొని ఆ నీళ్ళతో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ములక్కాడని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోండి. 2 బెండకాయ ముక్కల్ని, 3 పచ్చిమిర్చిని మీడియం సైజ్గా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, 5-6 కాడల కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల చారు పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న చారు పొడిని వాడుతున్నానండి. ఈ చారు పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను మరోసారి ఇంకో వీడియోలో నేను మీకు చూపిస్తాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఇంకా ఇందులో ఏం వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మసల కాలేదాకా రాణించి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా మరగపెట్టుకోవాలి. ఉత్త టమాటాలతోనే కాకుండా ఒకసారి ఇలా బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు వేసుకొని చేసి చూడండి, చాలా బాగుంటుంది. 15 నిమిషాలు బాగా మరిగాక ఒకసారి కలిపి దింపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తిరగమూత కోసం ఒక చిన్న మూకుడిని పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నూనె వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ వాము, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను తుంపి వేసుకోండి. వెల్లుల్లి మాత్రం వేసుకోకండి. వెల్లుల్లి ఫ్లేవర్ మనం వేసుకున్న వాము ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది, అంత బాగోదు. ఈ తిరగమూతని బాగా వేయించుకొని వేగిన తర్వాత ముందుగా దింపి పక్కన పెట్టుకున్న చారులో కలిపి పెట్టుకుంటే మన అమ్మమ్మల కాలం నాటి పాత పద్ధతిలో రసం తయారైపోతుంది. ఈ తీరులో ఒకసారి మీరు రసాన్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన వంటగదిని సబ్స్క్రైబ్ చేసుకోండి.